నిన్న వెలువడిన ఫలితాలలో చాలామంది విజయ్ గారి పేరు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఘన విజయం సాధించారన్నట్టుగా. అదేవిధంగా 3 రాష్ట్రాలలో బీజేపీ విజయం పొందింది కాబట్టి, బీజేపీ కూడా ఘన విజయం సాధించిందన్నట్టుగా చాలా ప్రచారణ చేస్తా ఉన్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం మా రేవంత్ రెడ్డి కూడా గెలిచిందనే ప్రచారం చేస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా జాతీయ నేతగా గెలిచాడు. జాతీయ నేతగా ఈరోజు ఘనమైన విజయం సాధించారు. దానికి కారణం కేరళలో కాంగ్రెస్ పార్టీ గెలవడమే అన్నట్టుగా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నేతలు కూడా ఉత్సాహాలు అయితే చేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ కూడా పటాకులు వేల్చుకొని సీఎం రేవంత్ రెడ్డి యొక్క ఫోటోకి పాలాభిషేకం కూడా చేసిన నేపథ్యం కనబడతా ఉంది. ఎక్కడైతే సీఎం రేవంత్ రెడ్డి కేరళలో ప్రచారం చేశారో అక్కడ కూడా ఘన విజయం సాధించడం, మరి అక్కడ కొంత పాజిటివ్గా తెలంగాణ నాయకత్వం కావచ్చు అక్కడికి వెళ్ళి మరి అక్కడ ప్రచారం చేయడము, ఆ ప్రచారంలో మరి ఎక్కడైతే తెలంగాణ నేతలు వెళ్ళారో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం, అధికారంలో ఉన్న అంటే దాదాపుగా 10 సంవత్సరాలుగా లెఫ్ట్ పార్టీ అక్కడ అధికారంలో ఉంది. ఆ అధికారంలో ఉన్న ఆ లెఫ్ట్ పార్టీకి కాదని అధికారం కోసం ఏదో ఎన్నో రోజుల నుండి తప్పించిపోతున్న కాంగ్రెస్ పార్టీకి మరి కేరళ ప్రజలు మరి పట్టం కట్టడం, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంత ఎమోషనల్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. కేరళ ప్రజలకి సీఎం రేవంత్ రెడ్డి కూడా కృతజ్ఞతలు చెప్పారు, ధన్యవాదాలు చెప్పారు. ఖచ్చితంగా ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చే దిశగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మరియు కేరళ నాయకత్వం కూడా కృషి చేస్తుంది అన్నట్టుగా తను తెలపడం అయితే జరిగింది. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి మార్కు కనిపించింది. రేవంత్ రెడ్డి మరి అక్కడ యొక్క ఘాటైన విమర్శలే అక్కడ రేవంత్ రెడ్డి అక్కడ చేసిన ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ ఏవైతే ఉన్నాయో అక్కడ అవినీతి కోరలు చాలా ఉన్నాయంటూ, అవినీతి చేసిందంటూ చాలా విమర్శలు చేయడము, అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయింది. అక్కడ గెలవడానికి చాలా వరకు కొంత నాంది పలికే అన్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ అధికారంలోకి రావడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా వరకు కృషి చేసిండు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఒక అడుగు ముందుకు తీసుకెళ్ళిందంటే సీఎం రేవంత్ రెడ్డి అని చెప్తారు. అదేవిధంగా ఇప్పుడు కేరళలో కూడా ఆయన పేరేమవుతా ఉంది. తెలంగాణ నుండి వచ్చి తెలంగాణ నాయకత్వాన్ని అంతా ఇక్కడ తీసుకొచ్చి చాలా విధాలుగా ప్రయత్నాలు చేశారు. దానికి కృతజ్ఞతగా తెలంగాణలో నాయకత్వానికి అటు కేరళ నాయకత్వం కూడా కృతజ్ఞత చూపుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. అయితే జాతీయ నేతగా అంటే దక్షిణాది సంబంధించిన రాష్ట్రాలకి కాంగ్రెస్ పార్టీ నుండి ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ లాంటి ప్రధానమైన లీడర్లు ఉన్నారు. వాళ్ళని కూడా గెలిపించడంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. దక్షిణ రాష్ట్రాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నుండి సీఎం రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఒక జాతీయ నాయకుడిగా ఎదుగుతున్నారు. జాతీయ నాయకుడిగా హోదాలో ఈరోజు కేరళలో విజయం సాధించారు అన్నట్టుగా ఇటు రేవంత్ రెడ్డి వర్గ అభిమానులు అయితే కొంత సంతోషం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే మనకు క్లియర్ కట్గా కనబడతా ఉంది. అక్కడ ఏదైతే నేతలు గెలిచారో ఆ నేతలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా గెలిచారనే సంబరాలు చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే టీవీకే సంబంధించిన అక్కడ కూడా కాంగ్రెస్కు కూటమి మద్దతుగానే వస్తుందనే విధంగా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంట్లో కీలకంగా తెలంగాణకు సంబంధించిన నేతలు కూడా సంప్రదింపులు చేస్తూ ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి చూడాలి ఫైనల్గా అక్కడ కూడా ఏ ప్రభుత్వం అంటే టీవీకేతోని ఇటు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంగా కొనసాగుతుందా లేదని కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశాలు అయితే కనబడుతుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కొంత జోష్లో ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరో 10 సంవత్సరాలు మరి అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్నట్టుగా మరి కాంగ్రెస్ నేతలు కొంత ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వం మరింత బలపడతా ఉంది. ఈ నాయకత్వంతోనే మరో 2 సార్లు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నట్టుగా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి చూడాలి అంటే ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డి కొంత జోష్లో అయితే వెళ్తా ఉన్నారు అనేది అయితే క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. మరి వచ్చే ఎన్నికలు ఏ విధంగా ఉంటాయన్నది కూడా మనం ఇప్పటికే పసిగట్టలేము. అది ముందు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.